సింగర్ స్నిగ్ధ గారు ఒక సెన్సేషనల్ కామెంట్ చేశారు. అమ్మయ్యా అనుకుంటా. దాని గురించి అమ్మయ్య. మాట్లాడుకుందాం. ఈ ఇంటర్వ్యూలో స్నిగ్ధ గారు చాలా పాయింట్స్ చెప్పారు. అయితే ఈ పర్టికులర్ క్లిప్లో ఒక పర్టికులర్ స్టేట్మెంట్ యాక్చువల్లీ బికేమ్ ఎ వెరీ సెన్సేషన్ వేర్ షీ సెడ్ అమ్మయ్య అనుకుంటాను యూట్రస్ తీసేస్తే అని. అండ్ ఆ కామెంట్స్ చూస్తే చాలామంది ఆవిడ డెసిషన్ని సపోర్ట్ చేస్తూ కామెంట్స్ చేశారు. బట్ దెర్ ఆర్ ఆల్సో కామెంట్స్ లైక్ దిస్. వీ నీడ్ టు అడ్రస్ దిస్ ఇష్యూ. పీసీఓడి ఉంది అని చెప్పారు ఆవిడ. పీసీఓడి అంటే పాలిసిస్టిక్ ఒవేరియన్ డిజీజ్ ఆర్ పాలిసిస్టిక్ ఓవరీ సిండ్రోమ్. ఇది ఒక హార్మోనల్ డిజార్డర్. పీసీఓడి ఉంటే కనుక ఓవరీస్ ఎన్లార్జ్ అయ్యి దాని మీద సిస్ వస్తాయి అన్నమాట. సిస్ అంటే ఫ్లూయిడ్ ఫిల్డ్ సాక్స్. ఇవి ఎందుకు వస్తాయి అంటే లోపలున్న ఎగ్స్ మెచ్యూర్ కావు లేదా రిలీజ్ అవ్వవు. ఈ పీసీఓడి ఉన్న వాళ్ళలో చాలా సివియర్గా హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ఉంటుంది, ఇర్రెగ్యులర్ పీరియడ్స్ వస్తాయి, అలానే ఓవ్యులేషన్ ప్రాబ్లమ్స్ కూడా వస్తాయి అనమాట. ఇది ఎందుకు వస్తుంది అంటే పర్టికులర్ రీజన్ అనేది లేదు. జెనెటిక్ డిజార్డర్ అవ్వచ్చు లేదా ఫిజియోలాజికల్ ప్రాబ్లమ్స్ అవ్వచ్చు. బట్ ఇది ఎవరికి వస్తుంది అని కూడా చెప్పలేము. సమ్ టైమ్స్ ఇది ఒక ఏజ్ వచ్చాక కూడా రావచ్చు ఇది. అయితే పీసీఓడి ఉన్న వాళ్ళకి చాలా బాధాకరం ఏంటంటే వీళ్ళకి చాలా కాంప్లికేషన్స్ వస్తాయి. ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ వన్. యూ కెన్ సీ ద లిస్ట్. ఇట్ జస్ట్ గోస్ ఆన్ అండ్ ఆన్. Only a woman suffering from PCOD can understand what she is going through. అండ్ ఇక్కడ స్నిగ్ధ గారు చెప్తున్నారు అనమాట, అసలు యూట్రస్తో నాకు ప్రాబ్లంగానే ఉంటుంది. సో నేను అంటే అప్పుడు యాంకర్ అడిగారు, మరి ఏం చేస్తారు మీరు, తీసేయాలి కదా అని చెప్పి. అంటే అమ్మయ్య తీయించేసుకుంటాను అన్నారు. బికాస్ ఆ అమ్మయ్య అనే రిలీఫ్ ఎందుకు అంటే ఓన్లీ అ ఉమెన్ గోయింగ్ త్రూ పీసీఓడి అండర్స్టాండ్స్ హౌ పెయిన్ఫుల్ ఇట్ ఈస్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక మేల్ యాంకర్ ఆడవాళ్ళని అడగడము ఇలాంటి క్వశ్చన్స్ ఎంత సబబు అనేది నాకు తెలీదు. నాకు వినడానికి ఇబ్బందికరంగా అనిపించింది. బట్ కూడోస్ టు స్నిగ్ధ గారు. అమేజింగ్లీ షీ హ్యాండిల్ దిస్ ఇంటర్వ్యూ అండ్ షీ యాక్చువల్లీ రెస్పాండెడ్ విత్ సో మచ్ డిగ్నిటీ అండ్ ఐ హ్యావ్ అట్మోస్ట్ రెస్పెక్ట్ ఫర్ హర్ ఫర్ దిస్. అండ్ ఆ కామెంట్స్ చూస్తే అందరూ కూడా చాలా అసహ్యంగా రాస్తున్నారు. బట్ ఎవ్రీబడి షుడ్ అండర్స్టాండ్ దట్ అ ఉమెన్ వుడ్ నో వాట్ ఈజ్ నెససరీ ఫర్ హర్ అండ్ వాట్ ఈజ్ నాట్. బయట నుంచి సోషల్ మీడియాలో మనలాంటి వాళ్ళం కాదు చెప్పేది ఆడవాళ్ళకి ఏది అవసరం ఏది లేదు అని. అంటే మీరు అనుకోవచ్చు యూట్రస్ అనేది చాలా ఇంపార్టెంట్ కదా మనకి అని. ఎస్, ఇట్ ఈస్ ఇంపార్టెంట్. బట్ సమ్టైమ్స్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ఆర్గాన్ క్యాన్ టర్న్ అవుట్ టు బీ అ డేంజరస్ ఆర్గాన్. And a woman's body knows how to handle it and a doctor for all the reasons knows how to address the situation. మనం సోషల్ మీడియాలో కూర్చొని కామెంట్లు చేయడం కాదు. సో మీరు ఎప్పుడైనా ఇలాంటి ఇంటర్వ్యూలు చూస్తే రిఫ్రెయిన్ ఫ్రమ్ మేకింగ్ సచ్ కామెంట్స్ బికాస్ వీ డోంట్ నో వాట్ దట్ ఉమెన్ ఈస్ గోయింగ్ త్రూ. ప్లీజ్ రిఫ్రెయిన్ ఫ్రమ్ మేకింగ్ సచ్ కామెంట్స్ అండ్ అండర్స్టాండ్ దట్ అ ఉమెన్స్ బాడీ గోస్ త్రూ మల్టిపుల్ phases. It's not one stop shop and it's not one easy solution to fix those problems. Namaste.